సీఎం సొంత జిల్లా చిత్తూరులో పొలిటికల్ హీట్ క్రమంగా పెరుగుతోంది. జిల్లా కేంద్రానికి కూతవేటు దూరంలో ఉండే గంగాధర నెల్లూరు నియోజకవర్గంలో రాజకీయం రసకందాయంలో పడింది. ఈ నియోజకవర్గంలో రెండు పార్టీల్లోనూ అసమ్మతి స్వరాలు గట్టిగానే వినిపిస్తున్నాయి. వైసీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే సొంత పార్టీ నేతలకు కాకుండా అధికార పార్టీ నేతలకు పనులు చేసి పెడుతున్నారంటూ వైసీపీ నేతలు దుమ్మెత్తిపోస్తున్నారు. జగన్ కు ఏకదాటిగా ఫిర్యాదులు చేస్తున్నారు. మరోవైపు టీడీపీలోనూ అదే పరిస్థితి. ఇన్ఛార్జిగా ఉన్న కుతూహలమ్మ తనయుడి ఒంటెద్దు పోకడలపై ద్వితీయ స్థాయి నేతలు మండిపడుతున్నారు. వైసీపీలో ఉంటూనే టీడీపీ నేతలకు సహకరిస్తున్న ఎమ్మెల్యే అధికార పార్టీలో ఉంటూ నేతలను పట్టించుకొని టీడీపీ ఇన్ఛార్జ్. ఇలా రెండు పార్టీల్లోనూ దాదాపుగా ఒకేలాంటి పరిస్థితులున్నాయి. ఈ నేపథ్యంలో టికెట్ కేటాయింపు విషయంలో ఆచితూచి అడిగేయాలని భావిస్తున్నారు అధినేతలు. పరిస్థితులను ఆసరాగా తీసుకుని తమకే టికెట్ కేటాయించాలని ఒత్తిడి పెంచుతున్నారు అటు ఆశావహులు. ఆసక్తికరంగా మారిన గంగాధర నెల్లూరు రాజకీయం. టీడీపీ వైసీపీలో అసంతృప్తి జ్వాలలు. చిత్తూరు జిల్లా నియోజకవర్గానికి కూతవేటు దూరంలో ఉన్న గంగాధర నెల్లూరు అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. పేరుకు ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గమే అయినా పెత్తనమంతా రెడ్డి కమ్మ సామాజిక వర్గాలదే. వైసీపీ నుంచి రెడ్డి సామాజిక వర్గం నేతలు బలపరిచిన నాయకుడికే ఇక్కడ ఎమ్మెల్యే సీటు దక్కుతుంది. గత ఎన్నికల్లో సత్యవేడు నియోజకవర్గానికి చెందిన నారాయణ స్వామి జీడీ నెల్లూరులో వైసీపీ తరపున పోటీ చేసి విజయం సాధించారు. టీడీపీ నుంచి ఎన్ని ఆఫర్లు వచ్చినా జగన్ వెంటే ఉంటానంటూ స్పష్టం చేశారు. నియోజకవర్గం పరిధిలోని గంగాధర నెల్లూరు, వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, పాలసముద్రం, కార్వేటి నగరం, పెనుమూరు మండలాల్లో రెడ్డి సామాజిక వర్గం బలంగా ఉండటంతో వైసీపీ సునాయాస విజయం సాధించింది. అయితే రాజకీయ వర్గ పరిధిలోని చెక్ డ్యాం నిర్మాణాల్లో టీడీపీ నేతలు కోట్ల రూపాయలు అక్రమాలు చేసినా ఎమ్మెల్యే మౌనంగా ఉండటంపై వైసీపీ నేతలు మండిపడుతున్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేగా టీడీపీ నేతలపై పోరాటం చేయకుండా వారికే వత్తాసు పలకడాన్ని వైసీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. పాదయాత్ర సమయంలో ఎమ్మెల్యే వ్యవహార శైలిపై జగన్ కు ఫిర్యాదు చేశారు. అది కూడా కార్యకర్తలంటే లీడర్లకి ఎటువంటి పరిస్థితుల్లో నేను ఎన్నో తూర్లు దీనికి విజ్ఞప్తి చేస్తాను. కలెక్టర్ గారికి కూడా విజ్ఞప్తి చేస్తాను. కనీసం ఒక తూరైన కలెక్టర్ గారిని ఒక 4-5 చెక్ డ్యాములు చూపించి మీరు ఇన్స్పెక్షన్ చేయండి సార్, అక్కడ ఆ దోపిడీని చూడండి, ఇసుక దావ కనబడుతుంది, ఇసుక దోపిడీ ఎట్టా పోతుండది, మాఫీగా తయారైపోయినారు. ఆ కనీసం ఈరోజు చెక్ డ్యాములు కడితే ఎల్లుంటికంతా అది నాశనం అయిపోతుండదు సార్, ఒక తూరి మీరు పోయి చూడండి అని కూడా చెప్తాం జరిగింది. దయించి మీ ద్వారా ప్రజలకు కూడా నేను నా ఆత్మ అభిమానాన్ని చంపుకోలేకుండా నేను ఎమ్మెల్యేగా తిరుగుతున్నాను. మరోవైపు నియోజకవర్గంలో ప్రభావం చూపే చెరకు, బెల్లం రైతులకు పాదయాత్ర సమయంలో జగన్ భరోసా ఇచ్చారు. నల్ల బెల్లంపై ఉన్న ఆంక్షలు ఎత్తివేస్తామని హామీ ఇవ్వడంతో రైతులు ఈసారి వైసీపీకి పూర్తి స్థాయిలో మద్దతుగా నిలుస్తారని నేతలు అంచనా వేస్తున్నారు. నల్ల బెల్లాలు తయారు చేయకూడదని ఆంక్షలు పెట్టారు. నల్ల బెల్లాలు తయారు చేయకూడదనేది చిత్తూరు జిల్లాలో పండేదంతా ఎక్కువ శాతం నల్ల బెల్లాలండి. ఈ నల్ల బెల్లాల మీద ఆంక్షలు పెట్టిన దానివల్ల ఈ వ్యాపారస్తులు ఎవరు కొనేవాళ్ళు లేకుండా మేము నల్ల బెల్లం చేసేదానివల్ల అంతా నష్టాలు వస్తుందండి. ఖర్చులు పెరిగిపోయాయి. పొలం దున్నడం కానివ్వండి, ఎరువులు కానివ్వండి, దాన్ని కొట్టడము, దాన్ని బెల్లం తయారు చేయడం. ఈ బెల్లం తయారు చేసిన తర్వాత దీనికి ఇంత ఖర్చులు పెట్టి మేము చేసినా కూడా మేము పెట్టిన పెట్టుబడులు కూడా రాకుండా పోతుంది సార్. సార్ గారు అడిగారు మీ కష్టాలు ఏంటి, ఎలా ఉంది ఏమంటే మేము అన్నీ వివరించామండి. వివరిస్తే ఆ సార్ వచ్చిన తర్వాత నల్ల బెల్లం మీద ఆంక్షలు తీస్తాం, బెల్లం రేట్లు పెంచుతాం, కరెంట్ ఛార్జీలు ఇప్పుడు మేము కరెంట్ ఛార్జీలు కూడా ఈ గానిగలు ఆడేయాలంటే కరెంట్ ఛార్జీ కట్టాలని ఆ కరెంట్ ఛార్జీలు కూడా పూర్తిగా మాఫీ చేస్తాం అని చెప్పారండి. ఏటా వేసవిలో రాయలసీమ పల్లెలో మహాభారత ఘట్టం ప్రదర్శించడం సాంప్రదాయంగా వస్తోంది. అయితే చిత్తూరు జిల్లాలో మహాభారత ఘట్ట ప్రదర్శన సమయంలో కులాల మధ్య కుంపటి రగిలింది. రెడ్లు తమను అవమానిస్తున్నారంటూ వెదురుకుప్పం మండలం పచ్చికాపళ్లం దళితులు ఆందోళన చేపట్టారు. రెడ్డి సామాజిక వర్గానికి చెందిన కొందరిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంలో దళితులను స్థానిక ఎమ్మెల్యేనే రెచ్చగొట్టారంటూ రెడ్లు అనుమానించారు. కుల ఘర్షణలతో పచ్చికాపల్లంలో భారత ఘట్టం జరగకుండా హైకోర్టు స్టే విధించింది. దీంతో ఎమ్మెల్యే వ్యవహార శైలి వల్లే ఎంతో ప్రతిష్టాత్మకంగా జరుపుకునే మహాభారత ఘట్టం ఆపేయాల్సి వచ్చిందని రెడ్డి సామాజిక వర్గం నేతలు మండిపడుతున్నారు. తమ మద్దతుతో టికెట్ తెచ్చుకుని తిరిగి తమనే జైళ్లకు పంపారంటూ నారాయణ స్వామిపై రెడ్డి సామాజిక వర్గ నేతలు ఫుల్ ఫైర్ అవుతున్నారు.
నియోజకవర్గంలో టీడీపీ నేతల అక్రమాలపై ఏనాడు నోరు మెదపని ఎమ్మెల్యే పనితీరుపై వైసీపీ క్యాడర్ మొత్తం వ్యతిరేకంగా ఉంది. వైసీపీకి పెద్ద దిక్కుగా ఉన్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దృష్టికి అన్ని విషయాలు చేరవేస్తున్నారు ఇక్కడి నేతలు. ఈసారి వైసీపీ తరపున నారాయణస్వామికి టికెట్ ఇవ్వకూడదని, ఆయనను తిరిగి సత్యవేడుకు పంపించివేయాలని డిమాండ్ చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే గాంధీకి గాని పద్మజారెడ్డికి గాని టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. ఇక టీడీపీ విషయానికి వస్తే గతంలో జీడీ నెల్లూరు నియోజకవర్గంలో చక్రం తిప్పిన మాజీ డిప్యూటీ స్పీకర్ గుమ్మడి కుతూహలమ్మకి వయసు పైబడడం, అనారోగ్యం కారణంగా కుమారుడు హరికృష్ణకు టీడీపీ ఇన్ఛార్జ్ బాధ్యతలు కట్టబెట్టారు. అయితే హరికృష్ణ క్యాడర్ కు అందుబాటులో ఉండకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో ఆయనపై ద్వితీయ శ్రేణి నేతలు మండిపడుతున్నారు. పెత్తందార్లకు పనులు చేసి పెడుతూ సొంత నియోజకవర్గమైన దళితులపై కేసులు పెట్టిస్తున్నారంటూ హరికృష్ణపై టీడీపీ క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. హరికృష్ణను ఇన్ఛార్జిగా నియమించిన తల్లి కుతూహలమ్మ కూడా తన కుమారుడిని బాధ్యతల నుంచి తప్పించమని స్వయంగా చంద్రబాబుకి విన్నవించారు. తనకి గాని పెంపుడు కుమారుడు రాజేష్ కు గాని నియోజకవర్గ బాధ్యతలు అప్పగించాలని కోరారు. మరోవైపు టీడీపీ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ రాష్ట్ర స్థాయిలో మంచి పేరు తెచ్చుకున్న జల్లి చంద్రారెడ్డి ఎస్సీ అయిన తన భార్య తనూజారెడ్డికి జీడీ నెల్లూరు టికెట్ కేటాయించాలని కోరుతున్నారు. రెడ్లలో తనకు, దళితుల్లో తన భార్యకు బంధువర్గం నేపథ్యంలో ఆ రెండు వర్గాలను ఒకటి చేసి సులభంగా విజయం సాధిస్తామని చెబుతున్నారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రిగా ఉన్న అచ్చెన్నాయుడు అండదండలు కూడా చంద్రారెడ్డికి గట్టిగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా టికెట్ వస్తుందన్న నమ్మకంతో నియోజకవర్గంలో తన క్యాడర్ ని చాప కింద నీరులా విస్తరిస్తూ పార్టీలో క్రమంగా బలపడుతున్నారు. మంత్రి అమర్నాథ్ రెడ్డి, జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని కూడా చంద్రారెడ్డికి మద్దతుగా నిలుస్తున్నారు. మంత్రి లోకేష్ అనుచర వర్గంలో ఒక్కడిగా ఉన్న గుర్తింపు కూడా ఆయనకు కలిసి రానుంది. ఇక టీడీపీ వైసీపీలకు గట్టి పోటీ ఇవ్వాలని భావిస్తోన్న జనసేన నుంచి యుగంధర్ పోటీ చేస్తారంటూ ప్రచారం జరుగుతోంది. అయితే ఇక్కడ పోటీ మాత్రం రెండు ప్రధాన పార్టీల నుంచే ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు. మరి టీడీపీ వైసీపీల నుంచి ఎవరు టికెట్ సాధిస్తారో చూడాలి.